ఏషియా కప్లో ఇంకోసారి భారత్ చేతిలో చిత్తవటానికి పాకిస్తాన్ రెడీ అవుతోంది. సూపర్ 4లో వచ్చే ఆదివారం ఇరు జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో భారత్పై పాక్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ రెండు ఫైనల్కు అర్హత సాధిస్తే ఈ రెండు జట్ల మధ్య ఏషియా కప్ 2025లో మూడోసారి మ్యాచ్ జరుగుతుంది. ఈ గ్రూప్ ఏ నుంచి భారత్, పాక్ సూపర్ 4కు క్వాలిఫై అయ్యాయి. సూపర్ 4లో ఒక్కో జట్టు 3 మ్యాచెస్ ఆడనుంది. అటు గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4లో ఉన్నాయి. మరోవైపు నిన్న జరిగిన మ్యాచ్లో పాక్ జట్టు యూఏఈపై 41 పరుగుల తేడాతో గెలిచింది. ఫస్ట్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఒకవేళ యూఏఈతో మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీగా నష్టపోయేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు 145 కోట్ల ఆదాయం కోల్పోయేది. మ్యాచ్ను ఉద్దేశపూర్వకంగా బాయ్కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు 140 కోట్లు ఐసీసీకి చెల్లించాల్సి ఉండేది. అంటే మొత్తంగా 285 కోట్ల భారం మోయాల్సి వచ్చేది. కానీ చివరికి పాక్ తలొగ్గి మ్యాచ్కు సిద్ధమైంది. గంట తర్వాత ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.